హాయ్ అండి. ఈరోజు మండే కదండి. మండే అయితే మా ఇంట్లో ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది. నేనైతే ఇంకా అత్తేసరను అలాగే పచ్చి పులుసు అయితే చేసుకున్నామండి మా ఇంట్లోను. ఫస్ట్ అయితే నేను స్టోర్ బియ్యం తీసుకున్నాను. స్టోర్ బియ్యంలోకి అయితే ఇంక నేను పెసరపప్పు అయితే ఇంక నేను దోరగా వేయించుకొని ఇంకా అందులో కూడా వేసేసుకున్నాను అత్తేసరన్నానికి. ఇంకా పెసరపప్పు బియ్యము ఇంకా రెండు మిక్స్ చేసుకొని ఇంకా కడగాలండి. రెండు సార్లు 2 టైమ్స్ అయితే కడుక్కుంటే సరిపోద్దండి. అంటే మా అత్తయ్య గారు ఏమన్నారంటే ఇంకా స్టోర్ బియ్యం అయితే అత్తేసరన్నం బాగుంటుంది అన్నారు. నేను దానికైతే పెట్టాను. ఇంకా అత్తేసరన్నం అయితే ఉడికిపోతుందండి, ఇంకా మగ్గుతుంది. ఇంకా అటు సైడ్ అయితే ఇంకా వైట్ రైస్ కూడా మాకు పెట్టుకున్నాము. బాబు కానీ పెట్టాను, అంత కూడా ఇంకా ఉడికిపోయింది. ఇంకా ఆరబెట్టేసాను. ఆ తర్వాత ఇంక నేనైతే గ్యాస్ వెలిగించానండి. గ్యాస్ అంటే ఎంత వెలిగించినా చాలాసేపు వెలగలేదు. ఆ తర్వాత అయితే ఇంకా వెలిగించానండి. గ్యాస్ వెలిగించాక ఆ తర్వాత ఇంకా నేను పచ్చి పులుసుకి అయితే ఇంక రెడీ చేస్తున్నాను, ప్రిపేర్ చేస్తున్నాను. ఏం చేశానంటే ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించి ఇంకా తర్వాత అయితే దానిపైన ఒక పెద్దది వంకాయ ఒకటి తీసుకున్నాను. వంకాయ తీసుకొని ఇంకా వంకాయని అయితే బాగా కాల్చుకున్నానండి. అంటే బాగా అంటే దోరగా ఇంకా లోపల మనకి వంకాయ అంతా ఉడికిపోవాలి. అలా ఉడికితేనే మనకి పచ్చి పులుసు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా నేను వంకాయ కాల్చుకున్నాను. బాగా కాల్చేసుకున్నాక తర్వాత ఇటు సైడ్ అయితే ఇంకా నేను పచ్చిమిర్చి కూడా వేపుకుంటున్నానండి. ఇంకా ఆయిల్లోను పచ్చిమిర్చి కింద వేయకుండా పచ్చిమిర్చిని మనం ముక్కల కింద కోసుకొని వేసుకుంటే అది మనం వేగినప్పుడు ఏంటంటే మన ముఖం మీద పడకుండా ఉంటుంది. ఇంకా అందుకని ఇంకా నేనైతే ఇంకా అలా వేయించుకుంటున్నానండి. ఆ తర్వాత ఇంక ఇటు పక్కన అయితే ఇంకా వంకాయ కూడా ఇంకా కాలుతుందండి. ఇంకా ఇటుపక్కకు బాగా కాలిపోయాక ఇటు సైడ్ అయితే నేను పచ్చిమిర్చి కూడా ఇంకా వేపేసుకుంటున్నాను. వేపేటప్పుడు ఒకటి కింద పడిందండి, ఇంకా చూసుకోలేదు. ఇంకా తర్వాత అయితే ఇంకా నేను వంకాయ కూడా చూడండి ఇంకా బాగా కాలిపోతుంది. ఇంకా మా స్టైల్ అయితే పచ్చి పులుసు అయితే మేము ఇలా చేసుకుంటామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మటుకి. ఇంకా ఈ పచ్చి పులుసు మనం ఇలా చేసుకుని తింటే మటుకి మనకి చికెను మటన్లు కూడా అసలు గుర్తుకురావు. మాకైతే మా వారికైతే ఇంకా చిక్కగా ఉండాలండి. ఇంకా అందుకని కొంచెం చిక్కగా చేస్తాము. కొంతమంది పలుచగా చేసుకుంటారు, చిక్కగా కూడా చేసుకుంటారు. అది ఎవరి స్టైల్ వాళ్ళ ఇష్టం అండి. ఆ తర్వాత అయితే ఇంకా వంకాయ కూడా ఇంకా కాలిపోతుంది కదండి. ఇంకా వంకాయ కూడా కాలిపోయింది. ఇంకా వంకాయ పచ్చిమిర్చి ఇంకా నేనైతే ఇంకా తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఎప్పుడు ఏంటంటే కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక ఒక 5 నిమిషాలు అప్పుడు ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. వంకాయ పప్పురు ఉంటుంది కదండి, పప్పురు అంతా పైన తోలంతా తీసేసుకున్నాను. తోలంతా తీసేసుకున్నాక అప్పుడు పచ్చిమిర్చి ఇంకా ఇంకా నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చి పులుసు ఇది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే వంకాయ కాల్చి చేయడం ఏంటి పచ్చి పులుసు అని మీరు అనుకోవద్దు. ఆ తర్వాత మా అత్తయ్య గారు అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నారండి. ఇక్కడ నుంచి మా బాబు చూడండి ఎలా చదువుతున్నారు. మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారు ఏంటా అని ఇక్కడ నుంచి పూజ చేస్తుంటే ఇంకా మా బాబు అయితే ఇంకా కేరంతలు కొడతా ఇంకా బాగా అలర చేసేస్తున్నాడు. ఇంకా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. వెళ్ళిపోతే ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదండి, ఇక్కడ ఇంకా కుదురుంటారని ఇంకా మా బాబుని అయితే ఇంకా లోపలికి పంపలేదు. ఆ తర్వాత ఇంకా వంకాయ కూడా పైన తొక్కంతా తీసేసుకున్నాను. తొక్కంతా తీసేసుకున్నాక ఆ తర్వాత ఇంకా నేను పచ్చిమిర్చి అలాగే ఇంకా ఇంకా పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకున్నాక అదిగోండి కొంచెం బరగ్గా పట్టుకుంటే బాగుంటుందండి. బరగ్గా అంటే అదే మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలుగా పట్టుకుంటే బాగుంటుంది. నేనేమో అలాగే అనుకున్నాను కానీ కొంచెం మెత్తగా అయిపోయిందండి. పర్వాలేదు, బాగానే ఉంది అయినా. ఇంకా తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఇంకా వంకాయ మొత్తం ఇంకా మిక్సీ పట్టిన మిశ్రమం కూడా వేసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంక నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇంకొకసారి మొత్తం కలిపేసుకున్నానండి. పచ్చి పులుసుకి అసలైన టేస్ట్ ఏది అంటే ఆనియన్స్ అండి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కోసుకొని పచ్చి పులుసులో వేసుకుంటూ దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంతమంది పచ్చి పులుసు ఏంటంటే తాలింపు పెట్టుకుంటారు. తాలింపు అయితే మాకైతే అసలు నచ్చదని అయితే ఇంకలాగే చేసుకుంటాం. అంతట్లో బెల్లం వేసుకున్న బాగుంటుంది. మా ఆయన గారు అయితే ఇంకా బెల్లం వేస్తే ఇంకా తింటారని ఇంకా బెల్లం అయితే వేయలేదండి. ఇంకా నేను లాస్ట్ ఇంకా చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసుకొని ఇంకా అందులో వేసేసుకున్నాను. పచ్చి పులుసులో ఇంకా ఉల్లిపాయ ముక్కల టేస్ట్ అండి. ఆ తర్వాత ముద్దకి ఉల్లిపాయ ముక్క తగులుతూ ఇంకా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా ఇష్టం అలాగా. ఇంకా మా అమ్మ పచ్చి పులుసు చేసిన ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు అయితే నా కంచంలోనే ఉంటాయి. ఆ తర్వాత ఇంకా దానికి
ఇంకా నంచుకోవడానికి అయితే ఇంకా చల్ల మిరపకాయలు, అలాగే ఇంకా అప్పడాలు ఉంటే అప్పడాలు కూడా వేపేసుకున్నానండి. ఇంకా నాకు మా అత్తయ్య గారికి మా ఆయన గారికి కూడా ఇంకా అందరికీ వేపేసుకున్నాము అప్పడాలు కూడా. ఇంకా ఆ టేస్ట్ ఈ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ట్రై చేసి చేస్తేనే కదండి తెలిసింది. అదే కదంటారు, దిగితేనే కానీ లోతు తెలియదు అంటారు కదా, అలాగా తింటే కానీ రుచి తెలియదు అంటారు కదా. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి, ఒకసారి చేసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా అప్పడాలు అయితే వేపేసుకున్నాను. అప్పడాలు వేపేసుకున్నాక ఆ తర్వాత అయితే ఇంకా నాకు ఇంకా ఆకలి వేస్తుందని ఇంకైతే నేను భోజనం పెట్టుకుని తింటున్నాను. ఇంకా అప్పడము అలాగే పచ్చి పులుసు, ఇంకా వైట్ రైస్ అయితే పెట్టుకున్నానండి. అత్తేసరన్నం అయితే నేను పెట్టుకోలేదు. ఇంకా అంతేనండి వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.